వస్తుందో అర్థం కావట్లేదు. ఇది ఐవైఆర్ కృష్ణారావు గారు వేసిన ట్రాప్ అది కదా. ఫస్ట్ మీరు ఒక ఫేక్ ది క్రియేట్ చేశారు. పురంధేశ్వర్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని, ఆవిడ నేను అట్టని స్టేట్మెంట్ ఇవ్వలేదు మొర్రు అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు ఐవైఆర్ గారు ఇది పెట్టారు ట్వీట్. ఓపెన్ గా అన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కనుక్కోవడానికి మీకు మరి సార్ మనలో మనం ఒకటి ఒక్క మాట నేను చెప్తాను. మేము అఫీషియల్ గా మా దాని నుంచి మా అఫీషియల్ గా పెట్టేసి ఎక్కడో వచ్చింది దాన్ని కాదు సార్, దాన్ని మాకు ఆపాదించడంతో పాటు సంతకం పెట్టి అది ట్రోల్ చేసింది మీ వాళ్ళు. దానికి సార్ మా లెటర్ వచ్చింది కాదు సార్, మా లెటర్ ప్యాడ్ల మీద మేము అన్నయ్య కూడా అన్నట్టుగా లేదంటే లేని కూడా లేనట్టుగా రోజు మా మీద కూడా వాళ్ళు ఒక 20% పెడుతున్నారు, మీరు వాళ్ళ మీద 80% పెడుతున్నారు, అంతే తేడా. మేము అధికారంలో మేము పెట్టలేదు సార్, వాళ్ళ ఫేక్ ప్రాపగాండా ఎక్కువైంది. మీకు కానీ లెటర్ ప్యాడ్ల మీద మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు లోపలేస్తారని భయం ఉంటుంది. అదే మీరు ధైర్యం ఎవరో సోషల్ మీడియాలో పెట్టింది అయితే మా దానికి పార్టీకి సంబంధించి నేను ఎందుకంటే ఎవరో రకరకాలుగా పెట్టుకుంటా ఉంటాను. అధికార ప్రతినిధులకి ఆ డ్యూటీ ఎవరో వేరే వాళ్ళకి ఇస్తారు డ్యూటీ. లేదు సార్, ఎవరో పెట్టిందని నేను ఇప్పుడు ఎవరో పెట్టిందని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, యాక్షన్ తీసుకుని దాంట్లో నో డౌట్. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఆయన కూడా నొక్కి చెప్తున్నాడు దాన్ని. ఎందుకు మొహమాట పడుతున్నారు ఏపీ బీజేపీ వాళ్ళు? ఏం తీసేస్తామని చెప్పొచ్చు కదా, తెలంగాణలో తీసేస్తున్నప్పుడు ఏపీలో తీసేస్తామని చెప్పడానికి ఎందుకు మీరు మొహమాట పడతా భయపడిపోతున్నారు చెప్పండి అని డైరెక్ట్ గా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పాలని సార్, ఎందుకంటే ఇప్పుడు దేశం అంతా ఒకటి, తెలంగాణలో ఎందుకు తీసేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో రేపు నెలగా తీసేస్తారా లేదా? దానికి లేదంటే మోడీ గారి చేత అమిత్ షా గారి చేత మేము ఆంధ్రప్రదేశ్ లో తొలగించమని చెప్పి వాళ్ళ సార్ స్టేట్మెంట్ ఇప్పించమనండి. ఒకవేళ తొలగించమని ఇప్పించకపోతే అంటే వాళ్ళు మీరు మేము తీసేస్తామని అనలేదు కదా ఇక్కడ, దాన్ని బేసిక్ గా తీసుకోమంటే అట్లా కుదురుస్తాయి కదా. ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో తీస్తారు, పక్కన తెలంగాణలో తీసేస్తా అంటున్నారు, మరి ఆంధ్రాలో తీసేయడం ఎట్లా నమ్ముతారు? సో ఖచ్చితంగా దానికి కూడా వర్తించింది కదా. సో కానీ ఇక్కడ తీసేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే, డైరెక్ట్ గా ఈ కేంద్రంలో అధికారులు అంటే తీసేయలేరు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. సో ఇక్కడ రేపు తెలంగాణలో అయినా రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం పోయి మళ్ళీ ఏమన్నా కూలిపోయి బీజేపీ వస్తే ఛాన్స్ ఉంటుంది. అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ కదా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి దాన్ని కానీ తీసేసే అధికారం కానీ, లేదంటే మళ్ళీ దాంట్లో ఎవరన్నా మార్చి దేశం వచ్చినా కూడా తీరు అంతే ఆటోమేటిక్ గా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉండేది అదే కాబట్టి తీరు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశానికి కూడా సర్టిఫికేట్ చేసినట్టే. అవునా సార్, బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అప్పుడు మీరు చేతిలో లేదుగా ప్రభుత్వం.